ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వేగం పెరిగింది. ఇప్పటికే అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను ధర్మారం మండలం నందిమేడారం వద్ద నిర్మిస్తున్న 6వ ప్యాకేజీలోని సర్జ్ పూల్ కి విడుదల చేసి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి నీటిని మోటార్ల ద్వారా లిఫ్ట్ చేస్తారు. ఇంతకీ సర్జ్ పూల్ అంటే ఏంటి, అక్కడ నీటి నిల్వ ఎలా ఉంటుందనే సమాచారం ఎక్స్క్లూజివ్గా మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చూద్దాం. గోదావరి జలాలను వడిసిపట్టి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి అతిపెద్ద బహుళార్థ సాధక ఎత్తిపోతల ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లింక్ 2 సంబంధించినటువంటి పనులు వేగవంతం జరుగుతున్నాయి. ఈ లింక్ 2లో కేవలం అండర్ గ్రౌండ్ టన్నెల్స్ మాత్రం నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం ఇటీవలే అధికారులంతా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి గోదావరి జలాలను 6వ ప్యాకేజీకి విడుదల చేయడం జరిగింది. నందిమేడారం వద్ద ఉన్నటువంటి 6వ ప్యాకేజీ వద్ద ప్రస్తుతం సాధారణంగా సర్జ్ పూల్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. సర్జ్ పూల్ నిర్మాణం ఏ విధంగా ఉంటుందో చూపెట్టే ప్రయత్నం చేశాను. ప్రస్తుతం ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటిదే సర్జ్ పూల్. ఇక్కడ నుంచి ఎల్లంపల్లి జలాలు ఇక్కడ రావడం జరిగింది. 2 రోజుల క్రితం అధికారులంతా కూడా 0.2 TMC నీటిని అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ అప్రోచ్ కెనాల్ ద్వారా ప్రయాణించినటువంటి నీరంతా కూడా ఈ టన్నెల్కు ఏవైతే సొరంగ మార్గాలు ఉన్నాయో 2 సొరంగ మార్గాలు ఉంటాయి. ఆ సొరంగ మార్గాల ప్రయాణించినటువంటి నీరంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ సర్జ్ పూల్ భూమట్టం నుంచి పైకి దాదాపు 170 మీటర్ల ఎత్తు ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం వాటర్ చూడవచ్చు. ఇక్కడ వాటర్ అంతా కూడా చేరుకోవడం జరిగింది. ఈ డెప్త్లో 120 మీటర్ల లోతులో నీరంతా కూడా నిండింది. అధికారులంతా కూడా దీనికి సంబంధించినటువంటి పనులను పరిశీలిస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఈ నీటిని విడుదల చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి ఇక్కడ వరకు ఏవైనా లోపాలు ఉన్నాయా, లీకేజీలు ఉన్నాయా, లీకేజీలు ఉంటే వాటిని సవరించుకునేది ఎటువంటి సవరణ చేయాలనేది అధికారులు పరిశీలిస్తున్నారు. 2 బృందాలుగా విడిపోయి అధికారులంతా కూడా ఈ టన్నెల్కి సంబంధించినటువంటి నీటి విడుదల ప్రక్రియకు సంబంధించిన లోపాలను గుర్తించే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే అధికారులకు ఎటువంటి లోపాలు ఉన్నట్టు వారు గుర్తించలేరు. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి ఇక్కడికి 0.2 TMC నీరు రావడం జరిగింది. ఆ నీరంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా 7 గేట్లకు ఇక్కడ నుండి కొంత దూరంలోనే భారీ మోటార్ల నిర్మాణం జరిగింది. ఆ మోటార్ల ద్వారా నీటిని అంతా కూడా పంపింగ్ చేస్తారు. ఈ పంపింగ్ చేసినటువంటి నీరంతా కూడా సమీపంలో ఉన్న నందిమేడారం రిజర్వాయర్కి చేరుకుంటుంది. అక్కడ నుంచి 7వ ప్యాకేజీకి చేరుకుంటుంది. 7వ ప్యాకేజీ ద్వారా 8వ ప్యాకేజీ నుంచి మిడ్ మానర్, అదేవిధంగా SRSP పునర్జీవ పథకం ఏదైతే ఉందో SRSP ప్రాజెక్టుకు వరదకాల ద్వారా నీటిని తరలిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఏదైతే తెలంగాణ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు నీరు అందించేందుకు, అదేవిధంగా తాగు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికైతే SRSP పునర్జీవ పథకంతో పాటు మిడ్ మానర్కు నీరు చేరే అవకాశం ఉంది. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు వర్షాకాలంలో భారీగా నీరు రావడం జరిగింది. ఆ నీరంతా కూడా వృధాగా పోయింది. ప్రస్తుతం ఆ ఎల్లంపల్లి నీటిని అంతా కూడా వినియోగించుకొని మిడ్ మానర్, అదేవిధంగా లోయర్ మానర్ డ్యామ్లను నింపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్యాకేజీ 6, 7, 8 నింపడం ద్వారా నీటినంతా కూడా వృధా పోకుండా చేయవచ్చనేది అధికారుల ఆలోచన తెస్తుంది. దీంతో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో ఆ సంకల్పించేందుకు పనిని వేగవంతం చేయడానికి అధికారులంతా కూడా సమాయత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో సతీష్, నందిమేడారం 6వ ప్యాకేజీ వద్ద నుంచి.